ఎగ్ ఫ్రైడ్ రైస్లో ఎలాంటి సాసులు వాడకుండా హెల్దీగా ఇలా ఒకసారి చేసి పెట్టండి. పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. ముందుగా స్టవ్ మీద ఒక పెనం పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ఆవాలు, జీలకర్ర, కట్ చేసి పెట్టుకుని ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా ఉల్లిపాయలు కాస్త ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్న క్యారెట్ పీసెస్ కూడా వేసుకొని ఇలా ఒకసారి అంతా బాగా కలుపుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా క్యారెట్ అంతా కాస్త మెత్తబడిన తర్వాత ఇప్పుడు ఇందులోకి 1 టీ స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని కాస్త పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకోవాలి. అలానే ఇప్పుడు ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న టమాటో పీసెస్, అలానే టేస్ట్కి సరిపడా సాల్ట్, కొద్దిగా పసుపు వేసుకొని ఇలా ఒకసారి అంతా బాగా కలుపుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా ఈ టమాటా అంతా మెత్తబడిన తర్వాత ఇప్పుడు ఇందులోకి 2 కోడిగుడ్లు ఇలా బాగా కలుపుకొని ఇందులోకి వేసుకొని ఇలా ఒకసారి అంతా బాగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇలా అంతా ఫ్రై చేసుకున్నాక ఇప్పుడు ఇందులోకి 1/2 టీ స్పూన్ దాకా కారం, ధనియాల పొడి, గరం మసాలా, అలానే కట్ చేసి పెట్టుకున్న క్యాప్సికమ్ పీసెస్ వేసుకొని ఇలా ఒకసారి అంతా బాగా ఫ్రై చేసుకున్నాక ఇప్పుడు ఇందులోకి ఉడికించి పెట్టుకున్న రైస్ వేసుకొని ఇలా ఒకసారి అంతా బాగా కలుపుకోవాలి. చూసారు కదా, ఎలాంటి సాసులు వాడకుండా చాలా హెల్దీగా మనం ఎగ్ ఫ్రైడ్ రైస్ తయారు చేసుకున్నాం కదా, చాలా టేస్టీగా ఉంటుంది.